బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. రబ్బీ జిద్నీ ఇల్మా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అర్-రహీఖుల్ మఖ్తూమ్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారి సహన సంయమనాలను పురిగొల్పిన కారణాలు. లోతైన ఆలోచన, దృఢమైన బుద్ధి వివేచనాలు గల వ్యక్తి ఎవరైనా ప్రప్రథమంగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన ఈ ముస్లింలు సహనాన్ని, సంయమనాన్ని, ధైర్య సాహసాలను ఎలా ప్రదర్శించగలిగారు, ఏ కారణాలు వారిని స్థిరంగా ఉంచడానికి దోహదపడ్డాయి అనే విషయాన్ని ఆలోచించినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనుకాక మానడు. విన్నంతనే రోమాలు నిక్కబొడుచుకునేటటువంటి హింసా దౌర్జన్యాలను ఎలా సహించగలిగారు అనే ఆలోచనలో పడిపోవడం సహజం. మాటిమాటికి ఉత్పన్నమయ్యే ఈ ప్రశ్నల నేపథ్యంలో ఆ కారణాలను, ఆ పరిస్థితులను గురించి టూకీగా చెప్పడం ఇక్కడ సమంజసంగా తోస్తుంది. 1. అల్లాహ్ ఎడల విశ్వాసం. వీటన్నింటిలో మొట్టమొదటి ముఖ్య కారణం వారిలో ఏకేశ్వరుడైన అల్లాహ్ ఎడల విశ్వాసం దృఢంగా నాటుకొని పోవడం మరియు వారిలో దైవానికి సంబంధించిన పూర్తి అవగాహన కలగడం. ఎందుకంటే మనిషి హృదయంలో దేవునిపై విశ్వాసం దృఢంగా నాటుకుపోతే అతను పర్వతాన్నైనా ఢీకొనడానికి సిద్ధపడతాడు. అందులో అతనే నెగ్గి రాగలడు. ఎవరైతే ఈ దృఢమైన విశ్వాసాన్ని, తిరుగులేని నమ్మకాన్ని పొందగలడో అతను ప్రాపంచిక వ్యధలను, అవి ఎంత అధికమైనవి అయినా, ఎంత కఠినమైనవి అయినా, మరెంత ప్రమాదకరమైనవి అయినా విశ్వాసం ముందు అల్పమైనవిగా తలుస్తాడు. అందుకని ఓ మోమిన్ విశ్వాసి తన విశ్వాస మాధుర్యం కంటే, నమ్మకపు బలం కంటే ఆ కష్టాలకు విలువే ఇవ్వడు. నురుగంతా ఎగిరిపోతుంది. మానవులకు లాభం కలిగించే వస్తువు భూమిలో ఉండిపోతుంది. ఈ కారణం చేతనే సహనాన్ని, స్థైర్యాన్ని ఊతమిచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. 2. మనస్సును అలరింపజేసే నాయకత్వం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామియా సమాజాన్నే కాకుండా మానవాళి అంతటినీ నడిపించే మహోన్నత నాయకత్వపు లక్షణాలు గల నాయకుడు అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన మనస్సును ఇట్టే ఆకర్షించగల శారీరక అందచందాలు, మనోనైర్మల్యం, కారుణ్యదాయకమైన నైతికత, మహోన్నతమైన నడవడిక మరియు గౌరవవంతమైన అలవాట్లు గల మహామనిషి. ఆయన్ను చూడగానే మనస్సు ఆయన వైపునకు అనుకోకుండానే మొగ్గిపోయేది. ప్రజలు మరే వ్యక్తి వైపు మొగ్గు చూపలేనంత సుగుణాల రాశి ఆయన. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవంలోనూ, నీతి నిజాయితీలలోనూ అందరికంటే మిన్నగా ఉండేవారు. సౌశీల్యం, విశ్వసనీయత, సత్యసంధత లాంటి విషయాలన్నింటిలోనూ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఓ ప్రత్యేక స్థానం ఉండింది. ఈ కారణం చేత మిత్రులకే కాకుండా శత్రువులకు సైతం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి వ్యక్తిత్వంపై ఇసుమంత అనుమానం కూడా కలగలేదు. సల్లల్లాహు అలైహి వసల్లం నోట వెలువడ్డ ఏ మాట అయినా అది సత్యమే అన్నది ఆయన శత్రువులు కూడా ధృవపరిచేవారు. అది అయి తీరుతుంది అని నమ్మేవారు. సంఘటనలు దీన్ని ధృవపరుస్తున్నాయి కూడా. ఓమారు ఖురైష్ తెగకు చెందిన 3 వ్యక్తులు పరస్పరం ఒకరికి తెలియకుండా మరొకరు దాగి దివ్య ఖురాన్ పారాయణాన్ని విన్నారు. ఆ తరువాత ఆ రహస్యం కాస్త బయటపడిపోయింది. ఆ 3లో అబూజహల్ ఒకడు. 3 కలిసినప్పుడు ఒకడు అబూజహల్, రాత్రి నీవు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట విన్న ఆ పలుకులను గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అబూజహల్ జవాబుగా, నేనేం విన్నాను? విను, అసలు విషయం ఏమిటి అంటే, మనము అబ్దే మునాఫ్ ఉభయ తెగలకు చెందిన వారం. గౌరవంలో ఒకరికి ఒకరం పోటీ పడిన విషయం నీవెరిగినదే. వారు నిరుపేదలకు అన్నం పెడితే మనము పెట్టాము. వారు కానుకలుగా, బహుమతులుగా వస్తు వాహనాలను పంచిపెడితే మనము పంచిపెట్టాము. వారు ప్రజలకు దానమిస్తే
మనము ఇచ్చిన వాళ్ళమే. అలా వారు మనం ఆ విషయంలో సమానమైపోయిన వాళ్ళమే. వారి పరిస్థితి మన పరిస్థితి రేసు గుర్రాల్లా ఉండేది. ఇప్పుడేమో అబ్దే మునాఫ్ వారి తెగలో ఓ ప్రవక్త వచ్చాడని, ఆయన వద్దకు ఆకాశం నుండి వహీ దివ్యావిష్కృతి వస్తుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో వారిని అందుకునేదెలా? దైవసాక్షి, మనం ఆ వ్యక్తి దైవ దౌత్యాన్ని ఎన్నటికీ విశ్వసించేది లేదు. మనం దాన్ని అస్సలు ధృవపరచలేదు అని అన్నాడు. అదే దృష్టిలో పెట్టుకొని అబూజహల్ తరచూ, ఓ ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం, నిన్ను మేము అసత్యవాది అని ఎప్పుడూ అనలేదు, అనం కూడా. అయితే నీవు తెచ్చిన దాన్ని మాత్రం తిరస్కరిస్తున్నాం అని అంటూ ఉండేవాడు. ఈ విషయం గురించే అల్లాహ్ దివ్య ఖురాన్లో ఈ ఆయత్ను అవతరింపజేశాడు. వీరు నిన్ను నిరాకరించడం లేదు. ఈ దుష్టులు అల్లాహ్ ఆయత్లను, సూచనలను తిరస్కరిస్తున్నారు. మరో సంఘటన ఇదివరకే చెప్పుకున్నాం. దాని ప్రకారం ఓ రోజున దైవ తిరస్కారులు మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను 3 మార్లు చూలనాడగా, సల్లెల్లాహు అలైహి వసల్లం 3వ మారు నిలబడి, ఓ ఖురైష్ వర్గమా, నేను మీ వద్దకు బలి తీసుకొని వచ్చానని చెప్పారు. ఆ మాటలు వినగానే శత్రుత్వం వహించడంలో ఎవరు ముందడుగులో ఉన్నారో వారు నిలబడి ఏ ఉత్తమ పదాన్ని ఉపయోగించి ప్రాధేయపడాలో దాన్ని ఉపయోగించి ప్రాధేయపడసాగారు. అలాంటి మరో సంఘటన వివరాలు కూడా మనం ఎరిగినవే. అవేమిటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం సజ్దాలో పడిపోయినప్పుడు ఆయనపై ఒంటె పొట్టపేగులు పడవేయడం జరిగింది. సల్లెల్లాహు అలైహి వసల్లం సజ్దా నుండి తల పైకెత్తి అలా చేసిన వారిని శపించగా, వారు వికటట్టహాసాలు ఒక్కసారే మటుమాయమైపోయాయి. వారి ముఖాలపై భయం తాండవించింది. ఇక ఆ శాపం నుండి తప్పించుకోలేమనే నమ్మకం వారి వాలకం ద్వారా వ్యక్తమయ్యింది. అదే కాదు, మరో సంఘటన కూడా మనకు గుర్తుంది. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం అబూలహబ్ కుమారుడు ఉతైబాను శపించారు. ఆ శాపం వల్ల అతనికి ఇక తాను బ్రతికి బట్టకట్టలేననే నమ్మకం ఏర్పడింది. అతను సిరియా దేశానికి వెళ్ళినప్పుడు పెద్ద పులిని చూడగానే దైవసాక్షి ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉంటేనే నన్ను చంపేస్తున్నాడు అని అరిచాడు. ఉబై బిన్ అబీ ఖల్ఫ్కు సంబంధించిన సంఘటన ఒకటుంది. అతను మాటిమాటికి మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను బెదిరించేవాడు. ఓ మారు సల్లెల్లాహు అలైహి వసల్లం ఆయనతో, నీవు కాదు, దైవం తలిస్తే నేనే నిన్ను చంపేస్తాను అని అన్నారు. ఆ తరువాత ఉహద్ యుద్ధం జరిగిన రోజు సల్లెల్లాహు అలైహి వసల్లం ఉబై మెడపై బరిసెతో పొడిచారు. అది ఏమంత పెద్ద గాయం కాదు, కేవలం బరిసె మొనగుచ్చుకొని మెడపై గీటు మాత్రమే పడింది. అయితే ఉబై మాత్రం, ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం నాతో మక్కాలో నిన్ను నేను సంహరించగలను అని అన్నాడనే పలుకులు వల్లిస్తూ, ఆయన నాపై ఉమ్మివేసి ఉండినా నా ప్రాణాలు ఎగిరిపోయేవి అని అనసాగాడు. ఇలాగే ఓసారి సాద్ బిన్ మువాజ్ అనే వ్యక్తి మక్కాలో ఉమయ్యా బిన్ ఖల్ఫ్తో, దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ముస్లింలు నిన్ను హతమారుస్తారని అనగా విన్నానని అన్నాడు. దానికి ఉమయ్యాకు భయం అలుముకుంది. ఆ భయం వీడనందున అతడు మక్కా వదిలి బయటకు వెళ్ళనని తీర్మానించుకున్నాడు. బద్రు యుద్ధం జరిగినప్పుడు అబూజహల్ బలవంతం పెట్టగా అతను మక్కాను వదిలి వెళ్ళవలసి వచ్చింది. దానికోసం అతను ప్రమాదాన్ని శంకించగానే పారిపోయి రావడానికి గాను వేగంగా పరిగెత్తే ఓ ఒంటెను కొన్నాడు. యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఉబైను చూసి అతని భార్య వారిస్తూ, అబూ సుఫాన్, నీ యస్రిబీ సోదరుడు చెప్పింది మర్చిపోయావా అని అడిగింది. దానికి జవాబిస్తూ అబూ సుఫియాన్ ఉమయ్యా బిన్ ఖల్ఫ్, లేదు, దైవసాక్షి, నేను కొంత దూరం వరకే వెళ్ళి తిరిగి వచ్చేస్తానుగా అని అన్నాడు. ఇది సల్లెల్లాహు అలైహి వసల్లం గారి శత్రువుల పరిస్థితి. ఇకపోతే మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి మిత్రులు మరియు ఆయన అనుచరుల విషయానికి వస్తే,
ఆయన వారి పాలిటి పంచప్రాణాలు అనే చెప్పాలి. ఆయన కోసం వారి హృదయాంతరాల్లో నుండి పెళ్ళుబుకే భావోద్రేకాలు పల్లం వైపునకు పారే నీటి చందంగా ఉండేవి. వారి హృదయాలు, వారి పంచప్రాణాలు ఆయన వైపునకే, ఇనుము సూదంటు రాయి వైపునకు ఆకర్షింపబడినట్లుగా ఆకర్షింపబడేవి. ఆయన ఎడల సహబా రజియల్లా అన్హుల ఈ ప్రేమానురాగాలు, సమర్పణాభావం, ప్రాణాలనైనా అర్పించే త్యాగనిరతి ఫలితంగానే దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంకు కాలిలో ముళ్ళు గుచ్చుకున్నా లేదా ఆయన కొనగోటికి దెబ్బ తగిలినా వారు సహించేవారు కారు. అవసరమైతే తమ ప్రాణాలనైనా సమర్పించి ఆయన్ను రక్షించే ప్రయత్నం చేసేవారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.